హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారనైతే అనుకుంటున్నాను. సో, ఈ వీడియోలో మనం ఎస్ఎస్‌సి సీజీఎల్‌లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఒకసారి చూస్తే ఒక్కొక్క క్వెషన్ అనేది 2, 3 టైమ్స్ వేరు వేరు సెట్‌ల్లో డిఫరెంట్ ఇయర్స్‌లో అయితే రిపీట్ అయినటువంటి కొన్ని క్వెషన్స్ అనేవి నాకు కనిపించినియి. ఈ వీడియోలో అటువంటి ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి కూడా డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియోలో మీకు క్వెషన్స్‌తో పాటు దానికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అంటే క్వెషన్ వాడు మార్చి అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అందించడం అయితే జరుగుతుంది. సో, వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఒక 4, 5 పేపర్స్‌లో నుండి క్వెషన్స్ అన్నీ కలెక్ట్ చేసి వాటిలో నుండి క్వెషన్స్ అనే వాటిని సెపరేట్ చేసి అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి, సో, ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడానికి ట్రై చేయండి. మొదటిసారి ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే మన జీకే కొర తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ క్వెషన్ చూడండి. మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా అందించడం అయితే జరుగుతుంది. సో, హాది గుంప శాసనం, హాది గుంప ఇన్‌స్క్రిప్షన్ ఏ రాజు గురించి వివరిస్తుంది? సో, ఇదే క్వెషన్‌ని వేరేలాగా అడిగినటువంటి సేమ్ మ్యాటర్ మనం నేర్చుకుంటే క్వెషన్‌ని వాడు ఏ విధంగా ఇచ్చినట్టుగానే మనం ఆన్సర్ చేయడానికైతే ఛాన్స్ అనేదైతే ఉంటుందనమాట. సో, ఈ ఆదిగుంప శాసనం అనేది మనకి కరవేలుడు రాజు గురించి అయితే వివరిస్తుందనమాట. ఇది ముఖ్యంగా ఒడిస్సాలోని ఉదయగిరి కొండల వద్ద ఉన్న హాదీగుంప శాసనం. ఇది ముఖ్యంగా కరవేలుడి యొక్క విజయాలను, పరిపాలన, యుద్ధ విజయాలను వివరిస్తుంది. ఇది నార్మల్‌గా ప్రాకృతి భాషల బ్రాహ్మ లిపిలో అయితే చెక్కబడిందనమాట. ఈ కరవేలుడు ఎవరు అనంటే ఒక జైన రాజు. ప్రసిద్ధ జైన రాజు అనమాట. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కళింగ రాజ్యానికి చెందినటువంటి జైన రాజు. నెక్స్ట్ క్వెషన్ చూడండి. రెండవ జైన సభ సెకండ్ జైన్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అనంటే వల్లభీలో. ఈ వల్లభీలో అయితే ఈ సెకండ్ కౌన్సిల్ జైన్ సెకండ్ కౌన్సిల్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఎక్కడుంది? ఈ వల్లభీ అనేది గుజరాత్‌లో అయితే ఉందనమాట. సింధు నాగరికతలోని గ్రేట్ బాత్ ఏ ప్రాంతంలో ఉంది? ఈ క్వెషన్ అయితే చాలా పేపర్స్‌లో రిపీట్ అయ్యింది. ఇది గ్రేట్ బాత్ గురించి అయితే. సో, ఆన్సర్ ఏంటి? మెహంజోదారోలో అయితే ఈ గ్రేట్ బాత్ అయితే ఉందన్నమాట. అత్యంత ప్రసిద్ధమైనటువంటి నిర్మాణం ఇది. భారత నెపోలియన్ ఆఫ్ ఇండియా అని ఎవరు ప్రసిద్ధి చెందారు? సో, ఆన్సర్ వచ్చేసి సముద్రగుప్తుడు అనమాట. ఆప్షన్ బి. ఈ క్వెషన్‌ని వేరే సెట్‌లో ఎలా అడిగాడంటే వేరే ఇయర్‌లో ఈ భారత నెపోలియన్ ఎవరు పిలిచారు అని క్వెషన్ అయితే అడిగారనమాట. సముద్రగుప్తుడిని భారత నెపోలియన్ పిలిచినటువంటి వ్యక్తి ఎవరంటే ఒక చరిత్రకారుడు విఏ స్మిత్ అనమాట. విఏ స్మిత్ ఈయన్ని భారత నెపోలియన్ అయితే పిలిచారనమాట సముద్రగుప్తుడిని. అశోకుడు కళింగాపై ఎప్పుడు దండెత్తాడు? ఆన్సర్ వచ్చేసి 261 బీసీ. 261 బీసీలో అయితే కళింగ యుద్ధం అనేది అయితే జరిగింది. ఈ యుద్ధం తర్వాతే కదా అశోకుడు బౌద్ధ మతాన్ని అయితే స్వీకరించడం జరిగింది. చాలా ప్రాముఖ్యమైనటువంటి యుద్ధం. ఇది ముఖ్యంగా ఎక్కడ జరిగింది? ప్రస్తుతం ఒడిశాలోని దయా నది అనేటువంటి ప్రాంతం పక్కన అయితే జరగడం అయితే అయిందనమాట ఈ యుద్ధం. అండ్ అంతేకాకుండా సీజీఎల్కి సంబంధించి లాస్ట్ డేట్ 22 అయితే ఇచ్చాడు. లాస్ట్ డేట్ వరకు కూడా ఆకుండా ముందే టైం ఉండంగానే ఇంకా ఎవరైనా అప్లై చేయకుండా ఉంటే అప్లై చేయడానికి ట్రై చేయండి. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? సో, చంద్రగుప్త మౌర్య అనమాట. సో, ఇవి బేసిక్ క్వశ్చన్ అయినా కానీ ఇది మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూసుకుంటే 3 సెట్స్లో అయితే రిపీట్ అవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ఎగ్జామ్స్లో కూడా ఇది రిపీట్ అయిందనమాట ఈ క్వశ్చన్. బెంగాల్లో బ్రిటిష్ పాలనకు పునాది వేసిన యుద్ధం ఏది? సో, ఆన్సర్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ప్లాసీ యుద్ధం అనేది బెంగాల్లో బ్రిటిష్ పాలన ప్రారంభం అవ్వడానికి ఒక స్ట్రాంగ్గా పాతికపోవడానికి మన భారతదేశంలో ఈ యుద్ధమే కారణమైందనమాట. సో, ఈ యుద్ధం పర్టికులర్గా ఏ ఇయర్ జరిగిందన్నది అయితే క్వశ్చన్ కూడా వస్తుంది. 1757 సంవత్సరంలో అయితే ప్లాసీ యుద్ధం జరిగింది. ఎవరెవరికి మధ్య? రాబర్ట్ క్లైవ్కి మరియు సిరాజ్ దౌలాకి మధ్య అయితే ఈ యుద్ధం అయితే జరిగింది. సో, ఈ యుద్ధంలో ఈ బ్రిటిష్ వాళ్ళు గెలవడం వల్ల బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారానికి బలమైన పునాది అనేది భారతదేశంలో పడిందనమాట. నెక్స్ట్, స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించుకుని తీరుతాను అని ఎవరు చెప్పారు? సో, ఆన్సర్ వచ్చేసి దీన్ని బాలగంగాధర్ తిలక్ గారు అయితే చెప్పడం జరిగింది. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని నేను సాధించుకొని తీరుతాను అని ఈయన ఒక నినాదాన్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈయన చెప్పారు. సో, భారత స్వతంత్ర ఉద్యమంలో ప్రజల్లో జాతీయ భావనని పెంపొందించేలాగైతే ఈ నినాదాన్ని అయితే తీసుకొచ్చారనమాట. అంతేకాకుండా తిలక్ను ఏమని పిలుస్తారు? లోకమాన్య అని కూడా పిలుస్తారనమాట. నార్మల్గా మనం చూస్తే ప్రీవియస్ ఇయర్లో ఈ ఇయర్లో జరిగినటువంటి ఏపీ హైకోర్టులో కాకుండా ప్రీవియస్ ఇయర్లో జరిగినటువంటి ఏపీ హైకోర్టు పేపర్స్లో కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్కి నిక్ నేమ్స్ ఏంటో కూడా ఇచ్చాడు. సో, మనకు వేరే ఎగ్జామ్లో కూడా ఇవి ఉపయోగపడడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్, బెంగాల్ విభజన 1905 సంవత్సరంలో జరిగినటువంటి బెంగాల్ విభజనలో భారత వైస్రాయ్ ఎవరు? సో, భారత వైస్రాయ్గా ఎవరు ఉన్నారు అని అంటే ఆ సమయంలో ఆన్సర్ వచ్చేసి లార్డ్ కర్జన్ అనమాట. ఆప్షన్ ఏ లార్డ్ కర్జన్. క్వశ్చన్ చూడండి. భారత కౌన్సిల్స్ చట్టం 1909ను మరో పేరుతో ఏమంటారు? సో, మరో పేరుతో ఏమంటారు అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనమాట. మోర్లే మింటో సంస్కరణ అంటారు. మోర్లో మింటో రిఫార్మ్స్ అని అయితే పిలుస్తారనమాట.
సో ఇవన్నీ మనం ముఖ్యంగా ఎక్కడ చదువుతాము? పాలిటీ విభాగంలో చదువుతాం. రాజ్యాంగాన్ని రాసుకోవడానికి హిస్టరీ, బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? బ్యాక్‌గ్రౌండ్ హిస్టరీ ఏంటి? అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీన్ని చదవడం అయితే జరుగుతుంది. అంటే అంతే కాకుండా మోడర్న్ ఇండియన్ హిస్టరీ విభాగంలో కూడా కలిపి చదువుతాం. చాలా ఇంపార్టెంటు. మనకి ప్రతి కాన్సెప్ట్‌కి సంబంధించి కూడా వీడియోస్ అయితే ఆల్రెడీ ఉన్నాయి. అండ్ ఇంకా డీటెయిల్‌గా కూడా దానికి సంబంధించి పర్టిక్యులర్ టాపిక్స్ మీద వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని మౌలిక నిర్మాణ సిద్ధాంతం బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ ఏ చారిత్రాత్మక కేసులో స్థాపించబడింది? ఆన్సర్ వచ్చేసి చాలాసార్లు డిస్కస్ చేసాం కదా మనం కూడా ఈ క్వశ్చన్ని. ఆప్షన్ బి కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం అనమాట. సో మనం కంపేర్ చేసుకుంటే మనకి పాలిటీ విభాగంలో నుండి క్వశ్చన్స్ అనేవి ఆల్మోస్ట్ రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి. మీరు ఏ ఎగ్జామ్ పేపర్ని సాల్వ్ చేసినా కానీ. సో జీకే విభాగానికి వచ్చేసి మనం సీజీఎల్ పేపర్కి వచ్చేసి మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా చూడడానికి ట్రై చేయండి. యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్స్ ప్రిలిమ్స్ పేపర్స్ని వాటిని కూడా డౌన్లోడ్ చేసుకుని సాల్వ్ చేయండి. దాంట్లో ఉన్న క్వశ్చన్స్ మీకు సీజీఎల్కి బాగా ఉపయోగపడతాయి. సో నేను సాల్వ్ చేసి మరీ చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా ఆ పేపర్స్ సాల్వ్ చేస్తే మీకు దాంట్లో ఉన్న బిట్స్ లేదా ఇన్ఫర్మేషన్ ఎంత 2, 3, 5% వరకు ఉపయోగపడిద్ది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతికి ఆర్డినెన్స్లు జారీ చేసే అధికారం ఏ అధికరణం ద్వారా లభిస్తుంది? సో రాష్ట్రపతికి అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఏ ఆర్టికల్ ద్వారా అంటే ఆర్టికల్ 123. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇప్పుడు రాష్ట్రపతికి వచ్చేసి 123 ఆర్టికల్ ప్రకారం కదా ఆర్డినెన్స్. మరి గవర్నర్కి, మన రాష్ట్ర గవర్నరు ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తారు? ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ని మీరు కామెంట్ చేయండి. మనీ బిల్ను ఏ సభలో మాత్రమే ప్రవేశపెట్టబడుతుంది? ఈ క్వశ్చన్ని కూడా చాలా పేపర్స్లో అడగడం అయితే జరుగుతుంది. మోర్ దెన్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు 3+ సెట్స్లో ఏదో ఒకటి ఒక ఇయర్లో సెట్స్లో మీకు కావాలంటే ప్రీవియస్ ఇయర్కి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. వాటిలన్నింటిలో కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని సాల్వ్ చేసే తరుణంలో మీకు ఏదో ఒకటి ఒక క్వశ్చన్ తగులుతూనే ఉంటుంది. మోర్ దెన్ 3 క్వశ్చన్స్ కన్నా రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ అనేవి మీకు తగులుతూ ఉంటాయి అనమాట. దీన్ని ఈ మనీ బిల్ అనే క్వశ్చన్ చాలా దాంట్లో అయితే రిపీట్ అయింది అనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటి? లోక్సభ కదా. లోక్సభలో తప్ప మరి ఏ సభలో కూడా మనీ బిల్లును ప్రవేశపెట్టకూడదు. భారత రాజ్యాంగంలోని గుర్తింపు పొందిన భాషల జాబితా ఏ షెడ్యూల్లో ఉంది? సో లాంగ్వేజెస్, అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి ఏ షెడ్యూల్లో పొందుపరిచారు? మనకి 8వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. అండ్ అంతేకాకుండా పర్టికులర్గా షెడ్యూల్స్ విభాగానికి వచ్చేసి పంచాయతీ రాజ్ అనమాట. పంచాయతీ రాజ్ గురించి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రావడానికి ఛాన్స్ అనేది అయితే ఉంటుంది. 2 పేపర్స్లోనే రిపీట్ అయినట్టుంది ఆ క్వశ్చన్, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రధాన న్యాయమూర్తిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజేఐని ఎవరు నియమిస్తారు? అని అంటే భారత రాష్ట్రపతి అనమాట. భారత ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి అయితే నియమిస్తారు. సాధారణంగా సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిని ఈ పదవికైతే ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. క్వశ్చన్ చూడండి, భారతదేశంలో అతిపెద్ద నదీ ద్వీపం రివర్ ఐలాండ్ ఏది? మన భారతదేశంలో పెద్ద రివర్ ఐలాండ్ ఏది అని అంటే మజూలి అనమాట. ఇది ముఖ్యంగా ఎక్కడుంటుంది? అస్సాంలో. ఇది ముఖ్యంగా బ్రహ్మపుత్ర నది వల్ల ఈ రివర్ ఐలాండ్ అనేది అయితే ఏర్పడడం జరిగిందనమాట. బ్రహ్మపుత్ర నది, అది గుర్తుపెట్టుకోండి. నది పేరు అస్సాం, స్టేట్ కూడా గుర్తుపెట్టుకోండి. పశ్చిమ కనుమలలో వెస్టర్న్ ఘాట్స్ ప్రధానంగా ఉన్న బయోస్పియర్ రిజర్వాయర్ ఏది? ఈ బయోస్పియర్ రిజర్వ్ ఏది అని అంటే నీలగిరి, పశ్చిమ కనుమల్లో ముఖ్యం. నెక్స్ట్, భారతదేశంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం ఏది అని అంటే గుజరాత్. లూషాయ్ కొండలు భారతదేశంలోని ఏ ప్రాంతంలో ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఇండియా అనమాట. ఈశాన్య భారతదేశంలో మనకి ఈ లూసాయ్ కొండలను అయితే మనం చూడొచ్చు. ఇవి ముఖ్యంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మనకి మిజోరం రాష్ట్రంలో అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్, భారతదేశంలోని ₹1 కరెన్సీ నోటును ఎవరు జారీ చేస్తారు? క్లియర్గా వినండి. ₹1 నోట్ను మాత్రమే ఎవరు అడిగాడు వీడు మనల్ని. సో ₹1 కరెన్సీ నోట్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అయితే దీన్ని మనకి రిలీజ్ చేస్తారనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆర్బీఐ కాదు. కేవలం ₹1 నోటును మాత్రమే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ రిలీజ్ చేస్తుంది. రెపో రేట్ అంటే ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు అప్పు ఇచ్చే రేట్ అనమాట. ఆర్బీఐ అనేది వేరే ఇతర బ్యాంకులకు అప్పు ఇస్తుంది కదా, ఆ ఇచ్చినటువంటి అప్పుని కొంత వడ్డీకి అయితే ఇస్తుంది కదా, ఆ వడ్డీనే రెపో రేట్ అంటారు. సో ఈ రెపో రేట్ విభాగానికి వచ్చేసి ముఖ్యంగా ఇవి మనకి బడ్జెట్లో అయితే కలుస్తాయి అనమాట. ఎకనామీలో బడ్జెట్ అని మాట్లాడుకుంటాం. దాంట్లో ఖచ్చితంగా ఏ ఇయర్కి డిఫరెన్స్ ఎంత ఉంది, బేస్ ఇయర్ ఏం తీసుకున్నారు, దానికి దీనికి ఎంత పర్సెంట్ పెరిగింది, ఎంత పర్సెంట్ తగ్గింది, సో ఏ సెక్టార్లో పెరిగింది, మనకి సెక్టార్స్ కూడా ఉన్నాయి కదా, సో అవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ జీడిపిని లెక్కించే సంస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి.
జాతీయ గణాంక కార్యాలయం, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనమాట, ఎన్ఎస్ఓ. అండ్ అంతేకాకుండా ఎన్ఎస్ఓ అంతకుముందు సిఎస్ఓగా పేరైతే ఉండేదన్నమాట. సో అంతకుముందుగా మార్చినటువంటి పేరేంటి అని ఆ క్వశ్చన్ అయితే రిపీట్ అవ్వడం జరిగింది. 2 టైమ్స్ అడిగాడు. అదే సెట్లో సిహెచ్ఎస్ఎల్లో కూడా క్వశ్చన్ అనేది అయితే మనకి రిపీట్ అయ్యింది. క్షీణతకు ప్రధాన కారణమైన వాయువు ఏది? క్లోరోఫ్లోరో కార్బన్స్ కదా. సో ఆల్రెడీ మనం దీని గురించి కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఈ సిఎఫ్సీలు అంటే ముఖ్యంగా మనం ఇంట్లో యూజ్ చేసే ఫ్రిడ్జ్ల వల్ల, ఏసీల వల్ల, అండ్ అంతేకాకుండా ఎయిర్ కండిషనర్స్, వీటిలన్నిట్ల వల్ల వీటిలో నుండి విడుదలయ్యేటువంటి విషవాయువులను మనం ఏమని పిలుస్తామంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ అని అయితే పిలవడం జరుగుతుంది. విద్యుత్ ప్రవాహం, ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క ఎస్ఐ ప్రమాణం ఏది? సో ఆన్సర్ వచ్చేసి యాంపియర్ అనమాట. ఇవి ఒక 25 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో నుండి పర్టికులర్గా సీజీఎల్లో చెప్పేటువంటి క్వశ్చన్స్ మనకి ఏపీఎస్సి గ్రూప్స్లో ప్రిలిమ్స్లో యూస్ అవుతాయి. అండ్ ఏపీఎస్సి ప్రిలిమ్స్లో చెప్పుకునేటువంటి క్వశ్చన్స్ మనకి సీజీఎల్లో కూడా ఉపయోగపడతాయి అనమాట. ఎంతైనా కానీ మనం చదివేది టాపిక్ సేమ్ కదా, కాకపోతే ఎగ్జామ్ని బేస్ చేసుకుని దాని యొక్క స్టాండర్డ్ని డివైడ్ చేసి చదువుతూ ఉంటాం. సబ్జెక్ట్ ఒకటే, దాని యొక్క స్టాండర్డ్ అనేది ఎగ్జామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం చదివేటువంటి లెవెల్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఏది చదివినా కానీ, ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కానీ, అండ్ పర్టికులర్గా మీరు జీకేకి సంబంధించి ఒక స్టాండర్డ్ బుక్ ఫాలో అవ్వాలనుకుంటే పర్టికులర్గా సీజీఎల్కి లూస్ అండ్ జీకేని ఫాలో అవ్వండి. ప్రతి పాయింట్ కూడా మీకు బుల్లెట్ పాయింట్స్లో అయితే ఉంటాయి. ఇంపార్టెంట్గా ప్రతి టాపిక్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు రివిజన్లో కూడా ఉంటుంది. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవడానికి ట్రై చేయండి. రివిజన్గా ఉంటే ప్రతి పాయింట్ కవర్ అయ్యిద్ది. లేటెస్ట్ ఎడిషన్ తీసుకుని చదవడానికి ట్రై చేయండి.